హాయ్, ఈరోజు అయితే మనం స్వప్న వైట్ల గారి సబ్స్క్రైబర్స్ మీట్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఏం చేసాం, ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాం. బాయ్. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే బ్యాంకెట్ హాల్ ఉంది కాబట్టి నేనైతే కొంచెం లేట్గా అంటే త్వరగానే వెళ్ళాను. అంటే లేట్గా రెడీ అయ్యి అక్కడికి రీచ్ అవ్వడం త్వరగా అయ్యాను. వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది, ఎందుకంటే అక్కడ వెల్కమ్ కార్డ్ ఇస్తున్నారండి. సో దానికోసం నేను లైన్లో నిల్చున్నాను. వాళ్ళ ప్రమోషన్ ఇక్కడైతే పెట్టారు, చాలా బాగా అనిపించింది. తర్వాత వెల్కమ్ కూడా చాలా బాగా ఇన్వైట్ చేశారండి. అంటే పసుపు గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసి అలా చాలా మంచిగా అనిపించింది. బాబ్రే, నేను వెళ్ళేసరికి అసలు ఈ క్రౌడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ దగ్గర మొత్తం గందరగోళంగా ఉండే, అసలు తను కనిపించని కూడా కనిపించలేదు. కెమెరా కూడా ఎంత జూమ్ చేస్తే కొంచెం కనిపించారు స్వప్న గారు. అసలు నేనైతే ఈ క్రౌడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెళ్ళింది ఎగ్జాక్ట్లీ అట్ 10:30, ఈవెంట్ స్టార్ట్ అయింది 9:30కి. బట్ అయినా స్టిల్ ఆ వితిన్ 1 అవర్లోనే అసలు ఎంత క్రౌడ్ వచ్చారో. స్నాక్స్ కూడా అసలు ఏం దొరకలేదండి నాకైతే. సరే మెహందీ, నెయిల్ ఆర్ట్, టాటూస్ ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా పెద్ద క్రౌడ్, లైన్. ప్రతి ఒక్కరు స్వప్న గారితో సెల్ఫీ అని అసలు మొత్తం క్రౌడ్ జామ్ చేశారు. సో ఫైనల్లీ కొంచెం వెయిట్ చేసి అయితే అట్లీస్ట్ తనని కలవలేకపోయా, తను అరేంజ్ చేసిన మెహందీ అయినా పెట్టించుకుందామని పెట్టించుకున్నానండి. సో తిరిగి వస్తుంటే తను అక్కడ ఒక శారీ గెలుచుకున్నారు ఈ ఆవిడ. సో తను ఒక వీడియో తీసుకొని మొత్తానికైతే నా గిఫ్ట్ తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. గిఫ్ట్ అయితే చాలా థాట్ఫుల్గా అనిపించిందండి. మంచి ఒక బౌల్, ఇంకా పసుపు కుంకుమ, సాంబ్రాణి, కనకదార స్తోత్రము, ఇంకా సఖీ వాళ్ళ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అండ్ సమ్ మేకప్ అకాడమీ వాళ్ళది కూడా గిఫ్ట్ ఉందండి. మొత్తానికైతే సబ్స్క్రైబర్స్ మీట్ చాలా బాగా జరిగింది, కానీ నేను స్వప్ననైతే కలవలేకపోయానండి. థ్యాంక్ యూ.